అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నేనొచ్చేసా. ఇప్పుడైతే మా పిల్లల కోసం పులిహోర చేస్తున్నా లంచ్ బాక్స్‌లోకి. ఏం చేయలేక ఎప్పుడు పల్లీలేసేదానివి ఇవాళ పులిహోరలో జీడిపప్పులేస్తున్నావేంటి? అందులో ఏముంది చెప్పండి? మన దగ్గర ఉన్నప్పుడు ఏస్తాం, లేనప్పుడు ఉన్న వాటిని సరిపెడతాం అంతే కదా! మనవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎప్పుడు మన దగ్గర అన్నీ ఉండాలని ఉంటాయా ఏంటి? సో మొత్తానికైతే నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇవాళ నేను వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకుంటాను. సో మీరందరూ నన్ను బ్లెస్ చేయండి మంచిగా ఎగ్జామ్స్ రాయాలని. ఈ సెమ్ ఏంటో కానీ దరిద్రం నన్ను ఎత్తి మీద కూర్చొని తాండవం చేస్తుంది. అసలు చదవడానికి ఇంట్రెస్టే రావట్లేదు. ఎంత బట్టి బట్టి కూర్చొని చదువుదామన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎంత చేసినా అసలు బుర్రకెక్కదండి. ఇంతకుముందు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా కూడా రావట్లేదు. కొంచెం ఎందుకో సిచ్యువేషన్స్, పరిస్థితులు సహకరించట్లేదన్నమాట. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇంట్రెస్ట్ ఉంటే చదివితే తొందరగా వచ్చింది కదా! సో మొత్తానికైతే ఏ సబ్జెక్ట్ కూడా ఆగిపోకుండా అన్నీ రావాలని మీరందరూ ప్రే చేయండి. ప్రే చేసినంత మాత్రాన నువ్వు చదవకుండా ఎలా వచ్చింది చేయలక్క అనుకుంటున్నారా? మీరు ప్రేయర్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ రావచ్చేమో, నేను చదవచ్చేమో. సో ప్రేయర్ చేస్తే ఏదైనా మారిపోతుంది అంటూ ఉంటారు కదా! సో నా సిచ్యువేషన్స్ కూడా మారుతాయేమో. మీరందరూ నా కోసం ప్రే చేయండి. ఇప్పటి వరకు నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్రేయర్ చేసిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు భలే కామెంట్ చేస్తూ ఉంటారు, పర్సనల్గా మెసేజ్ చేస్తారు. అక్క మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నాం అక్క, అక్క మీరు బాగుండాలి అక్క. ప్రతి ఒక్కరండి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.